ఏమిటక్క వెతుకుతున్నా? అబే ఏం లేదు విద్య. ఏం లేకపోవడం ఏంటి? అలమరంతా గాలిస్తుంటే. అదే అది ఇక్కడ భగవద్గీత ఉండాలి. భగవద్గీత నీకెందుకక్క? చదవడానికి మాత్రం కాదు. విద్య, గీత చదవక్కర్లేదు, చేతులారా స్పర్శించిన పుణ్యమేనమ్మా. ఇదిగో ఇక్కడే ఉంది. ఎక్కడ? ఓహో, నువ్వు చేతులారా స్పర్శించి పుణ్యం సంపాదిస్తున్న భగవద్గీత ఇదా? ఇదిగో అక్క. విద్య, నాన్నగారికి చెప్పను గాని ఇంకా నువ్వు బోసుకాన్ని మర్చిపోలేదా అక్క? మర్చిపోలేనమ్మా. నా చీకటి గుండెల్లో వెలుగు దీపం. అప్పటికీ ఎప్పటికీ ఏనే విద్య. ఈయన్ని మర్చిపోయిన రోజున నాకు నిజమైన అంధకారం. పెళ్ళే విద్య, నీకేమన్నా పిచ్చెక్కిందా? ఆస్తులన్నారు, అంతస్తులన్నారు. వాషింగ్టన్ వెళ్ళవలసిన పిల్లని నీ వంటింటికి తీసుకెళ్తావా అన్నారు. ఈ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకుంటారంటావా? ఆ బాధ్యత నాకు అప్పచెప్పండి. మీరు మాత్రం అవేమీ మనసులో పెట్టుకోకుండా మా అక్కకు ఒక పునర్జీవితాన్ని ఇవ్వండి. అది నువ్వు అడగవలసిన అవసరం లేదు విద్య. ప్రమీలకు పునర్జీవితం అంటే అది నాకు కాదా? నేను మీ అక్క కళ్ళను ప్రేమించలేదు, ఆమె మనసును ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇదిగో వెళ్ళి టీ తీసురా. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్ల. మర్యాదగా మాట్లాడండి, లేదా మీరు ఒక గొప్ప శుభవార్త మిస్ అయిపోతారు. ఏమిటది? మా నాన్నగారు మా అక్కను బోస్ గారికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. బాగుంది శుభవార్త. మీ అక్కయ్యకి పెళ్ళైతే నాకే ఒరిగింది. మన పెళ్లి సంగతి ఏమిటో చెప్పు. అదా, అదే ముహూర్తానికి. రియలీ? ఓ థ్యాంక్ యూ విజయ. దూరం కానీ ఒక చిన్న కండిషన్. ఏమిటి? కట్నం పుచ్చుకోవాలంటారు అంతే కదా? కాదు, మిమ్మల్ని ఎల్లరిక ఉండమంటున్నారు. అందుకు మీరేమంటారో అడిగి తెలుసుకోమన్నారు మా నాన్నగారు. అడగాల్సిందేదీ లేదు, పచ్చ జెండా చూపించడమే తడవు, వచ్చి వాలిపోతుంది పక్షి అని మీ తరపున నేనే చెప్పేశాను. పక్ష వచ్చి వాలిపోతుందా? అలా చెప్పడానికి నీకు ఎన్ని బ్రాలు, ఎన్ని గుండెలు? నాకెవరు నాన్నవారు లేకపోయిన మాట నిజం కావచ్చు, అంత మాత్రాన తేలికైపోయినా నీకు? నాన్నవారు లేరు కాబట్టే నా వారు నాతో ఉంటారనే నమ్మకంతో చెప్పాను. తేలికెందుకు అవుతారు? మీరు చాలా బరువు, నాకు తెలుసుగా. రియలీ విజయ, ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. సార్ టీ రెడీ. బావగారు, మీరెంత ఉత్తమరో నాకు తెలుసు. అక్కనెంత ప్రేమగా చూసుకుంటారో నేను ఊహించగలను. కానీ అక్క గుడ్డితనానికి కారణమైన ఒక చెల్లెలుగా మీకు చెప్పాలనుకున్నది చెప్పుకోవాలనుకుంటున్నాను. మరోలా అనుకోకండి. మా అక్క కళ్ళు లేవు, కానీ మా అక్క మనసు కళ్ళున్నాయి. మీ కళ్ళకు మనసుంది కాబట్టి ఇద్దరు ఏనాడు ఎలాంటి అరమెరకలో లేకుండా బ్రతకమని కోరుకుంటున్నాను. మా అక్క వల్ల ఏదైనా పొరపాటు జరిగితే దయచేసి విసుక్కోవద్దని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. కాజుకాయలు లాంటి మా అక్క కళ్ళు తీసుకుపోయినా కాజుబొమ్మ లాంటి స్వచ్ఛమైన మనసు మిగిల్చాడు ఆ దేవుడు. ఆ మనసును గాయపరచకండి బావగారు. విద్య, ఈ మెడలో ఇంత పెద్ద పూలదండ ఎంత బరువుగా ఉన్నా చాలా కమ్మటి బరువు కదా. అలాగే నాకు మీ అక్క కూడా ఒక మధురమైన బాధ్యత. నువ్వేం కంగారు పడకు. చిన్న కుటుంబమే చింతలు లేని కుటుంబం, దానికి ఉపయోగించండి నిరోధ్. 30 పైసలకే 3. పోతుంది 3. ఈవిడ గారు ఇంకా దర్శనమే ఇవ్వలేదే, అంతా నా తొందరలాగే ఉంది. వచ్చేసింది అమ్మాయి. హలో, రండి రండి. నమస్కారం మేడం. ఈ రోజు మనకి ఫస్ట్ నైట్ అని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. నీకేమైనా తెలుసా? మరీ నాకు కోడి కూసే వేళవుతోంది, ఇక ఆలస్యం చాలు. ఆ పాల గ్లాస్తో నా ముందుకొచ్చి సిగ్గుతో నిలబడు. నీకెవరు చెప్పలేదా? అయ్యయ్యో, అక్కకి ఎవరైనా చెప్పారో లేదో,
గ్లాస్ ఎక్కడుందో పాప అక్క కనిపించదుగా, ఒక్కసారి వెళ్ళి ఆ పాల గ్లాస్ అక్కకి ఇచ్చేసొస్తానండి. విజయ, మొదటి రాత్రి ఏది ఎక్కడుందో కనిపించడానికి కళ్ళు డక్కర్లేదు, అవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఇలారా ఇలారా, కూర్చో. మాట్లాడవేమిటి? నా పేరు మర్చిపోయావా? అది కాదండి, అక్క గుర్తుకొస్తే నోటంట మాటే రావడం లేదు. నన్ను కొంచెం గుర్తుపెట్టుకోవచ్చా? మాట వస్తుంది. లైట్ ఆర్పేద్దావా? ఏమండి, బావుగారు నిజంగా దేవుడే. అక్క ఎంతో అదృష్టం చేసుకోబట్టి అలాంటి భర్త దొరికాడు. ఏమంటారు? ఏమంటానా? పూర్వజన్మలో మీ బావగారికి ఆటంకం కలిగించుంటాను, అందుకే ఈ జన్మలో నా ఫస్ట్ నైట్ వేళప్పుడు ఆయన నాకు విపరీతంగా అడ్డు తగులుతున్నాడు. ఇక లైట్ ఆర్పేనా? ఆరిపినా వెలిగించిన మా అక్క కళ్ళకు ఒకటే కదండి. అబ్బా, అవన్నీ వదిలే విద్య, నన్ను కాస్త కరికరించుడు. కామ్రేడ్, మన యూనియన్ లీడర్ బోస్ బాబు పెళ్లి చేసుకున్నాడని మీ అందరికీ తెలుసు అనుకుంటాను. చాలా గొప్పింటి అమ్మాయిని చేసుకున్నారు, అదృష్టవంతులు. ఏం అదృష్టం, ఇప్పుడు పాప అదే సమస్యగా మారింది. సమస్య ఏమిటి గురు? ఏం లేదు, ఇంతకాలం ఒంటరిగా సింపుల్ గా వచ్చే జీతంతో సర్దుకునేవాడు. పాప ఇప్పుడు అయినంటి అమ్మాయితో కాపురం పెట్టాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం కదా. ఖర్చే కదా. ఆయన మనల్ని ఎన్నోసార్లు ఆదుకున్నాడు, ఇప్పుడు ఆయన మన ఆదుకోవడంలో తప్పేం లేదుగా. తప్పలేదు తప్పలేదు తప్పలేదు. అందుకే మనందరం కలిసి తలా 10 రూపాయలు వేసుకుంటే ఈజీగా 1,00,000 రూపాయలు కలెక్ట్ చేయొచ్చు. ఏమంటారు? లక్ష ఏంటి, ఆయన అడగాలే కానీ ఎన్ని లక్షలైనా వసూలు చేస్తాం. ఈ విషయం ఆయన మనతో అడుగుతారండి, అందుకే నాకు సపరేట్ గా చెప్పాడు. ఈ విషయం మళ్ళీ ఆయనతో అనకండే, బాధపడతాడు. ఇచ్చి ఇక్కడే మర్చిపోతాం. డబ్బులు ఇచ్చి మర్చిపోండి. ఓకే. ఏమండి, ఈ నగలన్నీ నాకేనా? లేకపోతే ఈ గాజులు నక్లెస్ నన్ను పెట్టుకోమంటావా? అది కాదండి, ఇంత బంగారం ఒక్కసారి ఎలా వచ్చింది? ఎలా వచ్చాయన్నది కాదే భార్యామణి, ఎలా ఉన్నాయో చూసుకో. నడమంత్రపు సిరి 4 కాలాల పాటు నిలబడదంటారు, నాకేదో భయంగా ఉంది. నోరు ముయ్యవే, నడమంత్రం కాదు, పుష్ మంత్రం. వారం వారం మన త్రిమూర్తుల వారు అర్థం చేసుకుంటే మనకు మరే భయం ఉండదు. వాళ్ళ తంటాలు వాళ్ళే పడతారు. దిగులంతా మర్చిపోయి హ్యాపీగా. హలో, ఇన్స్పెక్టర్ ప్రసన్న హియర్. ప్రసన్న, నేను. గుడ్ మార్నింగ్ సార్. నో, ఇట్స్ ఎ బ్యాడ్ మార్నింగ్. నువ్వు ఖైదు చేసిన డీజే జైలు నుంచి తప్పించుకున్నాడు. ఎస్, వాడి దృష్టంతా నీ మీద ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండు. ఇది చెప్పడానికి ఫోన్ చేశాను. థ్యాంక్ యూ సార్. మీరు నా గురించి కంగారు పడకండి సార్, వాడిని నేను అరెస్ట్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు, నా కొండంత బలం వచ్చింది డీజే. ఇది నా పర్సనల్ గెస్ట్ హౌస్, ఇక్కడ నిన్ను పోలీసులు కూడా పట్టుకోలేరు. నమస్కారం సార్. పుల్లారావు, నువ్వు ఇక్కడికెలా వచ్చావయ్యా? ఇంటికి వెళ్ళానండి, మీరు అప్పుడే కార్లో బయలుదేరి వచ్చేసారు. కారు ఎంబడే పడి వచ్చాను. కొంచెం డబ్బు కావాలి సార్. ఇదేమిటి, మొన్నే కదా ఇచ్చాను. అయిపోదటండి, మళ్ళీ అవసరం వచ్చిందండి. మీకు నాకు ఈ మధ్య చాలా రుణం పెరిగిపోయింది, ఇప్పించండి సార్. ఇక్కడ లేవు, ఇంటికి వచ్చి తీసుకో. సరే, తమ దయ. ఏంటి ఎమ్మెం గారు, పుల్లారావుకి మీ పర్సనల్ గెస్ట్ హౌస్ కూడా తెలిసిపోయింది, రుణం పెరిగిపోయింది అంటున్నాడు, విన్నారా? నమస్కారం అండి. నమస్తే. లేట్ గా వచ్చారు, గడియారం కన్నా ముందుంటారు కదా. 7 గంటల మీటింగ్ పెట్టి 7:30 దాకా రాలేదంటే అనుకుంటున్నాం. ఇదిగో ఈ సైకిల్ తో వచ్చింది చావు, మళ్ళీ పంచర్ అయింది. రండి. ఏమనుకోకపోతే ఇంకా ఎన్నాళ్ళు ఈ డొక్కు సైకిల్? తరుణ్ ఒక స్కూటర్ ఎక్కి రావచ్చు కదా. స్కూటరా? దానికి తాహత ఉండదా బ్రదర్? ఈ పాటి దానికి తాహత ఏమిటి? మీ కుటుంబ సహాయ నిధుల నుండి 4,000 ఖర్చు పెడితే సెకండ్ హ్యాండ్ స్కూటరు. కుటుంబ సహాయం ఇదే? అదేంటిది, ఎవరికిచ్చారు? మీ దగ్గర అనద్దన్నాలండి పుల్లారావు, కానీ మీరు ఇలా సైకిల్లో రావడం చూసి కష్టం వేసి అడుగుతున్నాం. 1,00,000 రూపాయలు మేమంతా సందా ఇచ్చాం కదా. నాకిచ్చారా? మీ చేతికి ఇవ్వలేదు, కానీ అందజేయమని పుల్లారావుకి ఇచ్చాం కదా. చూస్తుంటే అది మీకు అందినట్లేదే. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నిజంగా పుల్లారావు చేతికి 1,00,000 రూపాయలు ఇచ్చారా? అబద్ధం ఎందుకు అర్థం గురుగారు, ప్రమాణ పూర్తిగా ఇచ్చాం. ఎందుకు ఇచ్చారు? నా సంగతి మీకు తెలుసు కదా. తెలుసు, కానీ మీరే అడిగారన్నాడు పుల్లారావు. నేను అడిగానన్నాడా? ఏమయ్యా, ఇంత పెద్ద ఘనకార్యం చేసి కనీసం నాతో ఒక్క మాట చెప్పారు కదే. ఇలా నా పేరు చెప్పి ఇంకెన్ని వెధవ పనులు చేస్తున్నాడు ఆ పుల్లారావు. ఎంత దగా చేశాడు, నాకు అప్పుడే అనుమానం వచ్చింది. లేకపోతే వాడికి ఈ మధ్యన ఇన్ని దర్జాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎప్పుడు చూసినా స్వప్న లజ్జలో తాగి తందనాలతో కనపడుతుండేవాడు. వాడిని వదిలిపెట్టకూడదు. ఇప్పుడు వాడు ఎక్కడుంటాడు? ఇంకెక్కడా, ఆ స్వప్న లజ్జలోనే. వాడిని ఏం చేస్తానో చూడండి. హలో, నేను పుల్లారావు మాట్లాడుతున్నా సార్. ఏమయ్యా పుల్లారావు, మళ్ళీ డబ్బు కావాలా? అది కాదండి, పంపు మునిగిపోయింది. ఆ బోసుగాడికి మా ఇల్లు వాళ్ళు నిజంతో చెప్పేశారు. వాడు నా అంతు చూస్తానని బయలుదేరాడు. నాకేదో భయంగా ఉందండి. నీ అంతు చూస్తానని బయలుదేరాడా? ఎక్కడికి? స్వప్నాలకి. నేను అక్కడ ఉంటానని మా వాళ్ళు చెప్పారు. నువ్వు అక్కడ లేవు కదయ్యా, భయం దేనికి? అక్కడ నుంచి ఇంటికి వచ్చిన వస్తా సార్. అయితే ఓ పంచే, నువ్వు వెంటనే మీ ఇంటికెళ్ళి
పెట్టే బేడా సర్దుకుని పెళ్ళాం బిడ్డలతో ఎటన్నా వెళ్ళిపో. మిగతా సంగతి నే చూసుకుంటాను. రేయ్, మీరిద్దరూ రంగంలోకి దూకాలి ఇప్పుడు. నమస్కారం ఎమ్మెల్యే గారు. ఏమిటి ఎలా వచ్చారు? మీరు ఎలా వచ్చారో నేను అలాగ వచ్చాను. ఎందుకు వచ్చారు? ఎన్నికల ప్రచారానికయ్యా. లేకపోతే ఏంటయ్యా? మీరు అందరూ ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను. ఏం పదవిలో ఉంటే మాత్రం మనిషిని కానా? భలేవారండి మీరు. అపరారు ఫోన్ సార్. ఇక్కడ కూడా అవ్వరయ్యా. హలో చిలక. పులారావు ఇక్కడ. ఏమయ్యా యూనియన్ లీడరు? కులాసాలా? కులాసేనండి.